గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ప్రజెంట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించినటువంటి అండర్ గ్రాడ్యుయేట్ అప్లికేషన్స్ పెడుతున్న వాళ్ళందరికీ కూడా మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి దిశ పబ్లికేషన్కి సంబంధించినటువంటి బుక్ అనేది మార్కెట్లోకి రావడం జరిగింది. సో ఈ బుక్లో మనకి నియర్లీ ఒక 43 పేపర్స్ సంబంధించినటువంటి కంప్లీట్ సాల్వ్డ్ పేపర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇందులో 38 సాల్వ్డ్ పేపర్స్ ఇస్తే మనకి 8 పేపర్స్ 2019 నుంచి, అలాగే 20 పేపర్స్ వరకు 2016 నుంచి, 10 పేపర్స్ వరకు 2025లో అండర్ గ్రాడ్యుయేట్కి 5 అండ్ గ్రాడ్యుయేట్ 5 సంబంధించినటువంటి పేపర్స్ని, అండ్ 2017, 2022 ఈ పేపర్స్ నుంచి ఒక 5. సో ఇంచుమించుగా ఒక 43 పేపర్స్ మనకి ఈ దిశ పబ్లికేషన్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు దిశలో ఈ బుక్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్తో పాటు ఏదైతే మీకు జీకే 40 మార్క్స్ ఉందో ఆ 40 మార్క్స్ కంటెంట్ని, అండ్ అథమెటిక్ రీజనింగ్ కూడా టోటల్గా 60 మార్క్స్, ఈ 100 మార్క్స్కి దిశలో ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. బట్ మనకి ఆల్రెడీ ఇప్పటికే మార్కెట్లోకి విజేత కాంపిటీషన్ ఏదైతే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఒక 23 ప్రీవియస్ పేపర్స్, ఎస్పెషల్లీ ఇది చూడొచ్చు మార్కెట్లోకి రీసెంట్గా వచ్చింది 2026ని టార్గెట్ చేస్తూ ఇంగ్లీష్ మీడియంలో విజేత కాంపిటీషన్ తీసుకొచ్చినటువంటి ఈ బుక్ మార్కెట్లో మనకి నియర్లీ 150 రూపీస్కే మార్కెట్లో దొరుకుతుంది. సో ఇందులో చూస్తే మనకి కంప్లీట్ పేపర్స్ ఏవైతే 23 పేపర్స్ ఉన్నాయో, సో 5th జూన్ 2025లో జరిగినటువంటి కంప్లీట్ షిప్స్ అన్నిటితో పాటు ఈ పేజెస్ అన్నింటిని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. నియర్లీ ఒక 264 పేపర్స్ అంటే 264 పేజెస్లో 23 పేపర్స్ని కూడా వీడియో ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఈ పేపర్స్ చేయాలి అంటే ఎన్టీపీసీ వాళ్ళు ఈ పేపర్స్ చేస్తే మనకి 2025 జూన్ 5th నుంచి మొదలుపెట్టి నియర్లీ సెప్టెంబర్ 2025 వరకు కూడా ఈ 3 months పాటు కంటిన్యూస్గా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ జరిగినాయి. ప్రజెంట్ నవంబర్ 15 నుంచి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. సో కంప్లీట్ ఏవైతే ఈ ఇయర్లో జరిగిన పేపర్స్ అన్నిటిని మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా అర్థమెటిక్లో మోడరేట్గా ఎలా ఇస్తున్నాడు, ఇన్నోవేటివ్ మెథడ్స్లో కొత్తగా ఇచ్చే మోడల్స్ ఎలా ఇస్తున్నాడు అనేది మీకు బాగా అర్థమవుతుంది. సో ఎవరైతే మన టార్గెట్ స్టడీ సెంటర్కి వస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా వరకు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనం కంప్లీట్ ఈ 2 మెటీరియల్స్ని మనం ప్రాక్టీస్ చేయించడం అనేది జరుగుతుంది. వీటితో పాటు రీసెంట్గా మనం మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రీ పీడిఎఫ్ అనేది ఒకటి పెట్టి, అండ్ ఇక్కడ క్లాసెస్కి అటెండ్ అవుతున్న అందరికీ కూడా హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్కి అండ్ రెగ్యులర్గా వస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ బుక్ని మనం ఇవ్వడం జరిగింది. హూ ఈజ్ హూ టాపిక్ సంబంధించి కంప్లీట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి హూ ఈజ్ హూని ఈ బుక్లో ఇవ్వడం జరిగింది. నియర్లీ ఒక 57 పేజెస్తో ఇది హూ ఈజ్ హూ అనే టాపిక్ మెటీరియల్ రావడం జరిగింది. దీని తర్వాత అవార్డ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్, అలాగే మిలిటరీ ఎక్సర్సైజెస్, ఇంపార్టెంట్ ఏవైతే స్కోరింగ్ బోస్ట్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నిటి మీద కూడా మనం ఎవ్రీ 15 డేస్కి 10 డేస్కి ఒక బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ బుక్లో ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి కంప్లీట్ స్టాక్ జీకేని ఇచ్చాం. అలాగే దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ప్రకారం రీసెంట్, ఫర్ ఎగ్జాంపుల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రీసెంట్గా మోహన్ లాల్కి వచ్చింది, అది అప్డేషన్. అసలు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎవరి పేరు మీద స్టార్ట్ అయ్యింది, ఫస్ట్ ఎవరికి ఇచ్చారు, ఇదంతా కూడా ఫ్లాష్ బ్యాక్లో కవర్ చేస్తూ మనం ఇవ్వడం జరుగుతుంది. వీటిలన్నిటితో పాటు కంప్లీట్ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి బ్యాచ్ని మనం మార్నింగ్ టైంలో ఒక బ్యాచ్ని రన్ చేస్తూనే ఈవినింగ్ 4 to 7 కూడా ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకుని మనం బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో సివిల్స్ బ్యాచ్ ఏదైతే ఉందో సివిల్స్ ప్రిలిమ్స్కి మార్నింగ్ 7 to 11 మధ్యలో అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళతో పాటు ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా అథమెటిక్ సెక్షన్ని ఆ బ్యాచ్లో వినొచ్చు. సో మార్నింగ్ బ్యాచ్ కానీ ఈవినింగ్ బ్యాచ్ కానీ ఎన్టీపీసీకి అటెండ్ అవ్వడానికి 2 బ్యాచెస్ ఉన్నాయి. బట్ సివిల్స్ ప్రిలిమ్స్ అటెండ్ అవ్వాలంటే మార్నింగ్ 7 to 11 బ్యాచ్లో మాత్రమే మీరు ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. సో ఎనీవే ఈ ప్రీవియస్ పేపర్స్లో బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రీవియస్ పేపర్స్తో పాటు ఏదైతే ప్రజెంట్ మనకి స్టాటిక్ జీకే మీద టెస్ట్ సిరీస్ జరుగుతుందో 16వ టెస్ట్ అయిపోయింది, 17వ టెస్ట్ని మనం అప్లోడ్ చేయాలి. సో 103 టెస్ట్ కూడా అప్లోడ్ చేసాం. నియర్లీ ఒక 103 టెస్ట్ సిరీస్ జీకే టెస్ట్ సిరీస్ అంటే మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో 40 మార్క్స్ని మీరు పర్ఫెక్ట్గా సంపాదించే విధంగా స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని యాడప్ చేసుకుంటూ ఈ జీకే సిరీస్ అనేది జరుగుతుంది. అర్థమెటిక్ రీజనింగ్ మీద ఆల్రెడీ ఇప్పుడు మీరు చూసినటువంటి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏవైతే రీసెంట్ పేపర్స్ ఉన్నాయో ఈ పేపర్స్ మొత్తం చేయటం వల్ల అర్థమెటిక్లో మీరు నేర్చుకున్నటువంటి మోడల్స్తో పాటు రీసెంట్గా
ఏ విధంగా మోడరేట్ అయ్యింది, అప్డేటెడ్ మోడల్స్ని, షార్ట్ కట్స్ని నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో నేర్చుకుని కంప్లీట్ ఈ ప్రిపరేషన్ ఎన్టీపీసీని బాగా చేస్తే కమింగ్ ఫిబ్రవరి మార్చ్లో జరగబోయే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్కి చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. మనం నవంబర్లోనే ఇంత అలర్ట్నెస్ మెయింటైన్ చేయడం వల్ల నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి, ఫిబ్రవరి నియర్లీ ఒక 4-5 మంత్స్ ప్రిపేర్ అయ్యాక మీరు ఆ ఎగ్జామ్ని అటెంప్ట్ ఇవ్వాలి. సో ఆ ఎగ్జామ్ని ఫైనల్ అటెంప్ట్ ఇచ్చినట్టుగా మీరు ఇస్తే తప్ప సెటిల్మెంట్ అవ్వదు. కాబట్టి సో ఫుల్ ప్లెజ్డ్ ఫోకస్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో జరిగే కంప్లీట్ ప్రతి దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ రిలేటెడ్ పీడిఎఫ్ని కానీ ఏ టాపిక్ ఆ టాపిక్ మనం ఒక పీడిఎఫ్ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ని మీరు ప్రింట్ తీసుకుని అండ్ ఏదైతే టెస్ట్ సిరీస్ జరుగుతుందో, యూట్యూబ్లో ఎక్స్ప్లెనేషన్ జరుగుతుందో, నియర్లీ 40 to 50 minutesతో ఎవ్రీడే కూడా ఒక వీడియో వస్తుంది. మన ఆన్లైన్ కోచింగ్ స్టూడెంట్స్ అంతా ఇవన్నీ ఫాలో అవ్వండి. బట్ ఎవరైతే ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనం ప్రాక్టీస్ చేపిస్తామని చెప్తున్నామో, ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా ఒక వీక్ అంతా ప్రాక్టీస్ చేసుకుని డౌట్స్ అన్ని టిక్ పెట్టుకుని ఒక రోజు మీరు ఖచ్చితంగా వీక్లీ ఒక రోజు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 లోపల ఒకరోజు వచ్చి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని రిమైనింగ్ డేస్ అంతా కూడా మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ప్రిపరేషన్ చేయొచ్చు. సో ఎవరైనా సరే ఆ విధంగా వచ్చి కూడా మన ఆన్లైన్ కోచింగ్ స్టూడెంట్స్ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు. సో రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో 8500710008కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఏవైతే మీరు మోడల్ పేపర్స్ ఉన్నాయో మోడల్ పేపర్స్ యొక్క పీడిఎఫ్స్ని కూడా మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ కోచింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పటి నుంచే ఈ పేపర్స్ని ప్రాక్టీస్ చేస్తూ బిట్స్ అనేవి ఏ విధంగా ఇచ్చాడు, ఆ క్వశ్చన్ రిలేటెడ్ టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ స్కీమ్ గురించి ఒక బిట్ వచ్చింది అనుకోండి, స్కీమ్స్ కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అంతా ఒక పీడిఎఫ్ వస్తుంది మీకు. ఆ పీడిఎఫ్ చదివి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మీద ఒక టెస్ట్ రాస్తారు అనమాట. సో అలా ఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో 23 పేపర్స్, ఈ 23 పేపర్స్లో వీడు టచ్ చేసిన ప్రతి ఏరియాని మనం ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫినిష్ చేసుకుంటే తప్ప కమింగ్ ఎన్టీపీసీలో సక్సెస్ఫుల్గా మీరు మంచి స్కోరింగ్ చేయలేరు. ఓకే, సో ఈ విధంగా ప్లాన్ చేద్దాం. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.